ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 క్షేత్రజ్ఞుల యొక్క జ్ఞానమే అత్యంత ఉన్నతమైనటువంటి జ్ఞానము, పరావిద్య అంటూ చెప్పినటువంటి శ్లోకాన్ని విశ్లేషించుకుని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఆ క్షేత్రజ్ఞుల గురించి మరికొన్ని వివరాలు ఈ అధ్యాయంలో రాబోతున్నాయి. అవి మనకు నిధిధ్యాసనకు అత్యంత ఉపయోగపడతాయి. ఇది నేను కాదు, ఇది నేను అవును అని తెలియడానికి. మహానుభావులు అంటారు, 13వ అధ్యాయం ఏది చదవలేకపోయినా గీతలో 13వ అధ్యాయాన్ని అర్థం చేసుకుంటే గీత మూడొంతులు అర్థమైపోయినట్లే. 13, 2, 18 ఈ మూడు అధ్యాయాలు చాలా ఉత్కృష్టంగా బోధింపబడినవి. అన్నీ ఉత్కృష్టమే, వాటిలో ఇవి మరీ ముఖ్యము. కనుక 13వ అధ్యాయాన్ని జీర్ణించుకుంటూ నిధిధ్యాసన విషయాలను కూడా అవగతం చేసుకుంటూ వెళ్తాం. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిః వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపదశ్చ ఏవ హేతుమద్భిర్వినిశ్చితైః. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపదశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. ఈ క్షేత్రజ్ఞుల యొక్క తత్వం ఋషిభిః మునుల చేత, ఋషుల చేత దర్శించినటువంటి వారి చేత. ఋషి అంటే దర్శి, ద్రష్ట. బహుధా అనేక రకాలుగా గీతం వివరింపబడినది. వివిధైః వివిధములైన, ఛందోభిః వేదాంత ఉపదేశముల ద్వారా, పృథక్ వేర్వేరుగా, గీతం తెలుపబడినది. చ అలాగే, వినిశ్చితైః నిశ్చయాత్మకములైన, ఏ సంశయానికి తావు లేకుండా, హేతుమద్భిః సహేతుకములైనటువంటి, బ్రహ్మసూత్ర పదైః బ్రహ్మసూత్ర వాక్యముల ద్వారా, ఏవా కూడా గీతం చెప్పబడినది. అంటే ఇది మహానుభావులైనటువంటి మహర్షులు, ద్రష్టల చేత అనేక ప్రకారాలుగా ఈ క్షేత్రజ్ఞ జ్ఞానం చెప్పబడింది. నానా ప్రకారములైనటువంటి వేదమంతరాలతో వివేకపూర్వకంగా ఎన్నోసార్లు రకరకములుగా ప్రతిపాదించబడినది. యుక్తియుక్తములైనటువంటి నిశ్చితమైన జ్ఞానాన్ని కలిగిస్తూ పరబ్రహ్మాన్ని దర్శింపచేసేటటువంటి బ్రహ్మసూత్రాలు అనేటటువంటి వాటి చేత కూడా ప్రతిపాదించబడినది. ఏది? క్షేత్రజ్ఞ జ్ఞానము, ఆ తత్వం. సో అంత ఇంపార్టెంట్ అన్నమాట. అందుకని ఇంతలాగా చెప్పవలసి వచ్చింది. ఋషిభిః వశిష్ఠాదిభిః, వశిష్ఠుడు మొదలైనటువంటి ఋషుల చేత. వ్యాస, వాల్మీకి, వశిష్ఠ ఇత్యాది ఋషుల చేత. బహుధా బహుప్రకారం, గీతం కథితం బోధించబడినది. ఛందోభిః ఛందాంసి
వేదముల చేత వేదముల యందు ఋగాదీని ఋగ్వేదము ఇత్యాది వేదముల యందు అవే తైహి అవే ఛందోభిః ఛందాంసి ఋగాదీని తైః ఛందోభిః వివిధైః అనేక ప్రకారైః పృథక్ అంటే పృథకీకరణంతో వివేకంతో ఏది క్షేత్రము ఏది క్షేత్రజ్ఞుడు అనేటటువంటి వివేకాన్ని కలిగిస్తూ పృథక్ గీతం కథితం బ్రహ్మసూత్ర పదశ్చ ఏవ బ్రహ్మణ సూచకాని వాక్యాన్ని బ్రహ్మసూత్రాన్ని ఏదైతే బ్రహ్మను దర్శింపజేస్తాయో అటువంటి వాక్యములు బ్రహ్మసూత్రములు తైహి ఆ బ్రహ్మసూత్రముల చేత పద్యతే పదానుంది బ్రహ్మసూత్ర పదైశ్చైవ పద్యతే అంటే గమ్యతే జ్ఞాయతే తీసుకొని పోబడతాయో జ్ఞాయతే తెలియజేస్తాయో బ్రహ్మను ఇది తాని పదాని అటువంటివి బ్రహ్మసూత్ర పదములు బ్రహ్మసూత్ర పదములు అంటే ఏదో వర్డ్స్ అని అర్థం కాదండి పద అంటే పద్యతే గమ్యతే జ్ఞాయతే బ్రహ్మ ఇది తాని పదాని ఉచ్యంతే వాటిని పదములు అంటున్నాము తైహి ఏవచ వాటిలో కూడా వాటి చేత కూడా క్షేత్రజ్ఞయో యాథాత్మ్య గీతం ఇది అనువర్తతే ఈ గీతం అనే మాటను ప్రతి చోట రాసుకోండి ఋషిభిర్బహుధా గీతం అనే ఉంది ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధై పృథక్ గీతం బ్రహ్మసూత్ర పదశ్చైవ గీతం అని పెట్టుకో ప్రతిసారి ఆత్మ ఇత్యేవ ఉపాసీత బృహదారణ్యకోపనిషత్తు ఇత్యాపి శృతులు బ్రహ్మసూత్ర పదై ఆత్మ జ్ఞాయతే ఇటువంటి పదముల చేత తెలుస్తోంది హేతుమద్భి అంటే యుక్తియుక్తములతో యుక్తియుక్తై వినిశ్చితై న సంశయరూపై అసంశయరూపై నిశ్చిత ప్రత్యయోత్పాదకై ఇత్యర్థః ఆ వాక్యములు యుక్తితో కూడి ఉన్నాయి మళ్ళీ వినిశ్చితములు అంటే సంశయాన్ని ఏమాత్రమూ లేకుండా దర్శింపచేసేటటువంటి వాక్యములు అవి సునిశ్చితమైన జ్ఞానాన్ని కలిగిస్తున్నాయి అని అర్థం స్తుత్యా అభిముఖీభూతాయ అర్జునాయ ఆహా అంటే ఈ విధముగా చెప్పి జ్ఞానమును స్తుతించి జ్ఞానానికి అభిముఖులుగా మనందరినీ తీర్చిదిద్దాలని భగవానుడు అర్జునాయ అంటే మన కొరకు అర్జునుని కొరకు అని ఉంది అంటే భగవాన్ అహం మన కొరకు ఇట్లు చెప్పుచున్నారు అంటూ నెక్స్ట్ శ్లోకం ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదశ్చైవ హేతుమద్భిః వినిశ్చితైః క్షేత్రజ్ఞ విషయాలు ఎంత గొప్పవంటే వాటిని గురించి మన శాస్త్రాలు వేదాలు బ్రహ్మసూత్రాలు ఋషులు అందరూ అనేకంగా చర్చించి కొనియాడారు క్షేత్రం అంటే పాంచభౌతికమైనటువంటి ప్రపంచము ఇన్క్లూడింగ్ దిస్ బాడీ ఆఫ్ యూ మీ ఎవ్రీవన్ స్మాల్ బాడీ అండ్ ద కాస్మిక్ బాడీ బోత్ ద బాడీస్ ఆర్ పాంచభౌతిక క్షేత్రజ్ఞుడు అంటే ఈ పాంచభౌతిక ప్రపంచాన్ని ఇంక్లూడింగ్ ఆల్ ద బాడీస్ చైతన్యవంతం చేసేటటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అది క్షేత్రజ్ఞుడు ఈ విధంగా సృష్టి మొత్తం జడ చైతన్యాల మేలు కలయిక అందువలన ఈ రెండింటిని గురించి అర్థం చేసుకుంటే మొత్తం పరబ్రహ్మను అర్థం చేసుకున్నట్టే ఋషిభిః బహుశా గీతం ఋషులందరూ వారి వారి శాస్త్రాలలో వారి వారి రైటింగ్స్లో ఈ జ్ఞానాన్నే కీర్తించారు ఏ జ్ఞానం క్షేత్రజ్ఞ వివేక జ్ఞానం ఛందోభిర్వివిధై పృథక్ గీతం ఛంద అంటే వేదమంత్రాలు అనేక వేదమంత్రాలలో కూడా ఈ రెండు కీర్తించబడ్డాయి ఇదం అంటే ఈ రెండు అని చెప్పుకోవాలి ఇదం అంటే ఒకటే ఉందండి ఇదం అంటే దీనిని అంటే ఈ జ్ఞానాన్ని ఏ జ్ఞానాన్ని క్షేత్రజ్ఞ పృథక్ జ్ఞానాన్ని
లోకాల గురించి మాట్లాడినా, నక్షత్రాల గురించి మాట్లాడినా, విజ్ఞాన శాస్త్రం గురించి మాట్లాడినా, మానసిక శాస్త్రం గురించి మాట్లాడినా, అన్ని క్షేత్రం గురించి మాట్లాడినట్టు అయిపోయింది కదండి. క్షేత్రజ్ఞుడు వాటిలో ఉన్నటువంటి తత్వం. వేదాలు ఈ రెండిటి గురించి మాట్లాడతాయి. ఎలా మాట్లాడతాయి? పృథక్ గీతం అంటే చాలా ముఖ్యమైన పదము. అంటే విజ్ఞాన శాస్త్రంలో రెండిటి యొక్క సంబంధాన్ని గురించి స్పష్టమైన అవగాహన లేదు. ఏది మ్యాటరు, ఏది కాన్షియస్నెస్ అని. ఇక్కడ బ్రహ్మసత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః అంటూ చెప్పబడుతోంది. క్రిస్టల్ క్లియర్గా, పృథక్గా, వేరువేరుగా, ఏ విధమైన కష్టమూ లేకుండా చైతన్యాన్ని బ్రహ్మ అంటారని, ద్రవ్యతత్వాన్ని జగత్ అంటారని, చైతన్యం సత్యం, జగత్ మిథ్య, అక్కడతో ఆగకూడదు. ఆ చైతన్యము జీవో బ్రహ్మయేవ అంటూ నేర్చుకోవడంలోనే ఆత్మజ్ఞానం పూర్తవుతుంది. బ్రహ్మసూత్ర పదశ్చైవ, బ్రహ్మసూత్రాలు కూడా ఈ రెండింటిని చర్చిస్తాయి. భగవద్గీత స్మృతి ప్రస్థానం, ఉపనిషత్తులు శృతి ప్రస్థానం, బ్రహ్మసూత్రాలు న్యాయ ప్రస్థానం. అథాతో బ్రహ్మ జిజ్ఞాస జన్మాద్యస్య యతః శాస్త్రయోనిత్వాత్ తత్తు సమన్వయాత్ అనేటటువంటి మొదటి 4 వ్యాస భగవానుడు గారి సూత్రాలను చతుస్సూత్రి అంటారు. బ్రహ్మసూత్రాలన్నిటికీ ఆయువు పట్టు ఈ చతుస్సూత్రి. వీటికి వ్యాసాచార్యుల వారు ఉపనిషత్తులలోని వాక్యాలను తీసుకుని వ్రాసిపెట్టారు. దాన్ని అత్యంత అద్భుతంగా లోకానికంతటికీ ప్రమాణంగా శంకరుల వారు భాష్యం రాశారు. ఈ చతుస్సూత్రి భాష్యము ప్రపంచానికే అత్యంత ఉత్తమమైనదని భాష్యమని అందరి చేత తెలియబడింది. హేతుమద్భి అంటే యుక్తితో, తర్కంతో కూడా నిండి ఉన్నాయి. వినిశ్చితై, సంగ్రహంగాను, నిశ్చయంగాను, తార్కికంగాను నిరూపించబడ్డాయి. 555 ఉన్నాయి బ్రహ్మసూత్రాలు. అవి 4 అధ్యాయాలు. ఒక్కొక్క అధ్యాయంలో 4 పాదాలు. 4 ఇంటూ 4 16 పాదాలు. ఈ 16 పాదాలలో 552 సూత్రాలు ఉన్నాయి. దాంట్లో 192 అంశాలను వ్రాసిపెట్టారు. ఆ 192 అంశాలకు శంకరుల వారు భాష్యం రాశారు. అతి విస్తారమైనటువంటి భాష్యం. ఈ భాష్యానికి ఎన్నో ఉపభాష్యాలు, ఉపభాష్యాలకి ఉపభాష్యాలు ఎన్నో వచ్చేసాయి. ఆఖరిని 4వ భాగం అయిన తరువాత చివరి పుట చూస్తే 4వ సూత్రం ఈ విధంగా ముగిసింది. ఏమిటి ముగిసింది? అనంతశాస్త్రం బహువేదితవ్యం అల్పస్య కాలా బహువశ్చ విజ్ఞాః. శాస్త్రము తెలియదగినది, వేదితవ్యం, బహు చాలా గొప్పది, పెద్దది. కాలం చూస్తే అల్పస్య కాలా బహవశ్చ విజ్ఞా యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబు మిశ్రాత్. వివేకవంతుడు వాటిలో సారభూతమైన వాటిని మట్టుకుని చదువుకొని హంస పాలను గ్రహించి నీటిని విడిచిపెట్టినట్లు మిగతా శాస్త్రజ్ఞానాన్నంతా అపరజ్ఞానమని ప్రక్కన పెట్టి పరావిద్యను మట్టుకు పట్టుకుంటాడు. అప్పుడే సమయం సరిపడుతుంది. ఎన్నో విఘ్నాలు మనం నేర్చుకుందామంటే. అందువలన కనీసం ఈ భగవద్గీత క్షేత్రజ్ఞ అధ్యాయాన్ని, తరువాత 4 బ్రహ్మసూత్రాలను, దశ ఉపనిషత్తులనైనా అధ్యయనం చేయండి. అహమస్మి, 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 అహమస్మి. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపదశ్చైవ హేతుమద్భిః వినిశ్చితైః. అహమస్మి, 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 అహమస్మి.
అహమస్మి. అహమస్మి. ఇప్పుడు ఆ జ్ఞానం మొదలవుతున్నది. ఏ జ్ఞానమైతే అన్ని జ్ఞానాలకు స్థలమానికము, శిరోధార్యము, ఆ జ్ఞానాన్ని ఈ అధ్యాయంలో మనం నేర్చుకోబోతున్నాం. అంచేత ప్రతిదినము హాజరయ్యి ఈ జ్ఞానాన్నైనా అట్లీస్ట్ అందుకుంటాం. మిగతా అధ్యాయాలు చదివినా మంచిదే, చదవకున్న 13వ అధ్యాయాన్ని విస్మరించవద్దు. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియగోచరాః. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియగోచరాః. ఏమిటండి ఉన్నాయి? మహాభూతాని, అహంకారః, బుద్ధిః, అవ్యక్తం ఏవ చ ఇంద్రియాణి దశ ఏకం చ, మళ్ళీ ఎక్స్ట్రా, పంచ చ ఇంద్రియ గోచరాః. ఇవండి క్షేత్రంలోకి వస్తాయి. మహాభూతాని, పంచమహాభూతములు. ఇప్పుడు అర్థమైందా? క్షేత్రం అంటే నా బాడీ కాదని, నా బాడీ మాత్రమే కాదని, మొత్తం ప్రపంచం అంతా క్షేత్రం. పంచభూతాలు, అహంకారం, బుద్ధి, ఇంకా అవ్యక్తం అంటే మూల ప్రకృతి అంటే మాయ, చ అలాగే దశ ఇంద్రియాణి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, దానికి ఏకం అంటే వాటి రింగ్ లీడర్ అయినటువంటి మనస్సు, చ ఇంకా పంచ మరొక 5. ఏమిటా 5? ఇంద్రియ గోచరాః, ఇంద్రియ విషయములు అంటే శబ్దస్పర్శ రూప రసగంధములు. మహాభూతాన్యహంకారః బుద్ధిః అవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచర. మహాభూతాని, మహాంతి చ తాని సర్వవికారవ్యాపకత్వాత్ భూతాని చ సూక్ష్మాణి. పృథివీ మొదలైనటువంటి 5 సూక్ష్మములు సకల వికారములను అంటే జగత్తులోని సకల పదార్థములను వ్యాపించి ఉండుట వలన మహాభూతములు అని అంటారు. స్థూలాని తు ఇంద్రియ గోచర శబ్దేన అభిధ్యాయిష్యంతే. స్థూలభూతాలైతే ఇంద్రియాలతో గోచరమయ్యేటటువంటి 5 వేరే చెప్పబడుతున్నాయి. మహాభూతములనేవి ఇంద్రియ గోచరమైనటువంటి తత్వాలు, శక్తులు కావు. అవి ఇంకా అపంచీకరణం చెందలేదు. ఎక్కడా ప్యూర్ ఆకాశము కానీ, ప్యూర్ వాయువు కానీ, ప్యూర్ అగ్ని కానీ దొరకదు. మన ఇంద్రియాలకు అందదది. అది కూడా అవ్యక్తం తర్వాత అంత అందనటువంటిది. అటువంటి మహాభూతముల నుంచి వీటి స్థూలమైనటువంటి ఈ పంచీకృతమైనటువంటి స్థూలం అంటే ఇంద్రియాలకు దొరికేటటువంటి భూతాలు, అటువంటివి చెప్పబోతున్నారు. సూక్ష్మం నుంచి స్థూలం వస్తుంది అంటే సూక్ష్మమైనటువంటి మహాభూతాలైతే ఆ సూక్ష్మభూతాల యొక్క సకల వికారాలు స్థూలభూతాల వలన ఏర్పడినవైతే ఆ స్థూలభూతములు ఇంద్రియ గోచరములు అయ్యేవి అంటూ చెప్పబడుతున్నారు. అహంకార మహాభూత కారణం అహం ప్రత్యయ లక్షణం. అహంకారం అంటే సూక్ష్మ మహాభూతములకు కారణం. నేను అనే అభిమానమే లక్షణంగా కలిగినటువంటిది. అహంకారానికి కారణం ఏమిటి? బుద్ధి. అధ్యాస లక్షణ అహంకార కారణం బుద్ధి. అంటే మహాభూతములు. మహాభూతములు అంటే ప్యూర్ పంచభూతాలు, విచార అపంచీకృతమైనవి. వాటి నుంచి స్థూలభూతాలు, వాటిని తెలుసుకునే అహంకారము. ఆ అహంకారానికి ఏదైతే కారణమవుతుందో అది బుద్ధి. అధ్యావసాయ లక్షణ తత్కారణం. దానికి ఏది కారణం? అవ్యక్తం లేక మాయ. నా వ్యక్తం అవ్యక్తం అవ్యాకృతం ఈశ్వర శక్తి. దేన్నైతే మమ మాయా దురత్యయ అంటూ చెప్తున్నాము, సంభవామి ఆత్మమాయ అన్నాం కదా, ఆ ఈశ్వర శక్తియే అవ్యక్తం లేక మాయ. ఏవ శబ్ద ప్రకృత్యవధారణార్థం యావతి ఏవ అష్టధా భిన్నా ప్రకృతి. ఎన్ని వచ్చాయి? 8 వచ్చాయి. ఏమిటి?
మహాభూతాని అహంకార, బుద్ధి, అవ్యక్తం. పంచమహాభూతాలు ఒక పక్క, దానిని తెలుసుకునే అహంకారం. పంచమహాభూతాలను తెలుసుకోలేం. వాటి తాలూకా స్థూల రూపాలను పంచీకరణమైన వాటిని తెలుసుకునే నేను అహం అనేటువంటి అహంకారము, దానికి కారణమైనటువంటి బుద్ధి, దానికన్నా పైన కారణమైనటువంటి మాయా లేక అవ్యక్తము అరా ఈశ్వర శక్తి. అంటే 5 పంచభూతాలు మహాభూతాలు, అహంకారం ప్లస్ ఒకటి 6, ఇంకొకటి కలిపితే బుద్ధి 7, అవ్యక్తం కలిపితే 8. భిన్నా ప్రకృతిరష్టధ అంటూ ఇంకొక అధ్యాయంలో చెప్పారు. ఓకే. శబ్దోపేత సముచ్చయార్థ అంటే శబ్దాదులు అనేటటువంటివి వీటికంటే వేరుగా ఉన్నాయని చెప్పడం. ఇంద్రియాన్ని దశ అంటే 10 ఇంద్రియములు. ఏమిటో మనకు అందరికీ తెలుసు. పంచబుద్ధ్యుత్పాదకత్వాత్ బుద్ధీంద్రియాణి, వాక్పాణ్యాదీని పంచకర్మ నివర్తకత్వాత్ కర్మేంద్రియాణి. కర్మలను చేస్తున్నటువంటి కర్మేంద్రియములు, జ్ఞానాన్ని కలిగిస్తున్నటువంటి బుద్ధీంద్రియములు, జ్ఞానేంద్రియములు. ఈయన బుద్ధీంద్రియములు అంటారు అంటే జ్ఞానేంద్రియములు అనే అర్థం. కర్మ నివర్తకమైతే ఏమున్నాయో అవి కర్మేంద్రియములు అంటే అవి 10 అయ్యాయి. మరి వాటితో అవి పని చేయలేవు. వాటికి ఒక రింగ్ మాస్టర్ ఉండాలి. ఆ రింగ్ మాస్టర్ ఏకంచ తత్కిం, అది ఏమిటి? మనహ, అప్పటికి ఏకాదశం. మనస్సు అంటే ఏమిటి? సంకల్పాత్మికం అంటే సంకల్ప వికల్పాలు చేసే మనస్సు కలుపుకుంటే ఇవి 11. ఇంతకుముందు ఎన్ని వచ్చాయి? 8. ఆ 8కి 11 కలిపితే 19. పంచచ ఇంద్రియ గోచరాహ్ అంటే ఇంద్రియములకు విషయములయ్యేటటువంటి శబ్దస్పర్శ రూప రసగంధాలనే తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ తన్మాత్రలు 5, 19కి 5 కలిపితే 24. వెరసి 24. తాని, అవి, ఏతాని, ఇక్కడ చెప్పబడినవి సంఖ్యా బై నంబర్ చతుర్విశంతి తత్వాన్ని ఆచక్షతే అంటే 24 తత్వములని వర్ణించుతున్నారు. అథ ఇదానీం ఆత్మగుణాః ఇతి యాన్ ఆచక్షతే వైశేషికాః తేపి క్షేత్రధర్మా ఏవ నతు క్షేత్రజ్ఞస్య ఇతి. అయితే ఇవన్నీ క్షేత్రజ్ఞునికి చెందినవా? అబ్బే, క్షేత్రజ్ఞుడు వీటిని తెలుసుకునేవాడు అనే విషయం చెప్పడం కోసమని వీటిని సెగ్రిగేట్ చేసి చెప్పారు. అది కూడా పరమాత్మ శక్తియే. క్షేత్రజ్ఞుడు అంటే ఇప్పుడు చెప్పినటువంటి 24 తత్వాలకు ద్రష్ట, 24 తత్వాలు దృశ్యం, 24 ప్రమేయం, 24 ఆబ్జెక్ట్, 24 తత్వాలు, 24 నెంబర్ అని కాదు, వాటి నుంచి మిలియన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఏ ఆబ్జెక్ట్ చెప్పినా 24 వస్తుంది, తత్వాల్లోకి వస్తుంది. ఈ తత్వాలన్నిటికీ ఏదైతే ద్రష్టయో, ఏదైతే సాక్షియో, ఏ చైతన్యం వలననైతే ఈ తత్వాలు ప్రకాశిస్తున్నాయో ఆ చైతన్యము క్షేత్రజ్ఞుడు. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకించ పంచచేంద్రియగోచర. నా కన్ఫ్యూషన్ ఏమిటి? ఇదో నాకు కనిపిస్తోంది ఆబ్జెక్టు, అహంకారము, నేను పలానా వాడిని, బుద్ధి, నా బుద్ధి చాలా గొప్పది, నేను ఎన్నో చదివేశాను, నాకు చాలా డిగ్రీలు వచ్చేసాయి. అంతేకాకుండా నా ఇంద్రియాల సహాయంతో ఇవన్నీ తెలిసేసుకుంటున్నాను. నా చేతులు, వీటితోనే అన్నీ చేసేస్తున్నాను. నా మనసు, నేను సంకల్పించడం వల్ల ఇవన్నీ జరిగాయి అనే అహంకారం ఉంది కదా. అవన్నీ క్షేత్రజ్ఞని తెలియకుండా కప్పివేస్తున్నాయి. ఈ తన్మాత్రలు ఉన్నాయి, శబ్దస్పర్శ రూపరసగంధాదులు, ఈ ఇంద్రియములను వాటి వైపు లాగుతున్నాయి. 24 తత్వాలుంటాయి. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియగోచర. మహత్ అనే దగ్గర నుంచి మహాభూతములు, దాని నుంచి అహంకారము, అహంకారం నుంచి మనస్సు, మనస్సు నుంచి దశేంద్రియాలు,
అప్పుడు ఇందాక చెప్పుకున్న మహత్తు నుంచి పంచ స్థూలభూతాలు, ఆ స్థూలభూతాల నుంచి మిగతా తత్వాలు. దీని అన్నిటికీ మీదనున్నది ప్రకృతి లేక మాయ. అంటే ఆర్డర్ చెప్పుకోవాలంటే ఇక్కడ ప్రకృతి, మాయా, ఈశ్వరీయ శక్తి. మమ మాయా దురత్యయ కల్పయత్యాత్మనాత్మానం. అది ఫస్ట్. మొదటి దశ ప్రకృతి అవ్యక్తం, మొదటి వ్యక్త దశ మహత్ లేక మహదహంకారము అంటారు. మహత్ నుంచి సమష్టి అహంకారం, మహదహంకారం వస్తుంది రెండవ దశ. మూడవ దశలో మనస్సు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, సూక్ష్మభూతాలు, స్థూలభూతాలు, మొత్తం తత్వాలు 24. ప్రకృతి 1, మహత్ 2, సమష్టి అహంకారం 3, సమష్టి మనస్సు 4, జ్ఞానేంద్రియాలు 5, 9, కర్మేంద్రియాలు 5, 14, సూక్ష్మభూతాలు 5, 19, వాటి నుంచి వచ్చినటువంటి తన్మాత్రలు 5, 24. 24 తత్వాలు క్షేత్రానికి చెందినవి. క్షేత్రం అంటే బాహ్య ప్రపంచం. ఇవన్నీ జడములు, వీటిలో చైతన్యం లేదు. చైతన్యం అరువు తెచ్చుకొని ఇవి ఉన్నట్టు అనిపిస్తున్నాయి. అది 24 తత్వాలు ఎందుకు క్షేత్రజ్ఞుడు కాదు? అవి నిరంతరం మార్పుకు లోనవుతూ ఉంటాయి. ఒక దానితో ఒకటి కలవడం వలన, వాటికి మార్పు ఉండడం వలన అనేక గుణాలతో కూడి ఉంటాయి. వీటిని వేదాంతంలో వికారాలు అంటారు. వీటికి ఏదైతే చైతన్యం ఉన్నదో వెనకాల, ఆ చైతన్యము నిర్వికారి. అది ఏ మార్పుకు లోను కాదు. అది అహమస్మి, 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 అహమస్మి. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియగోచరా. అహం క్షేత్రజ్ఞః, అహం క్షేత్రజ్ఞః, అహం క్షేత్రజ్ఞః. క్షేత్రం సర్వం మమ ఉపాధి. అహం క్షేత్రజ్ఞః, అహం క్షేత్రజ్ఞః, అహమస్మి, అహమస్మి, సోహం. సహ అహం, సోహం. అహం సహ హంస, సోహం హంస. సహ అహం, అహం సహ, సహ అహం, అహం సహ, సోహం హంస, సోహం, 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 సోహం. హంసో, 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 హంసోహం, సోహం, సోహం. అహమస్మి, 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 అహమస్మి సదా భామి. అహమస్మి, 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 అహమస్మి. అహం క్షేత్రజ్ఞః, అహం క్షేత్రజ్ఞః. అహం న క్షేత్రః, అహం న క్షేత్రః. అహం క్షేత్రజ్ఞః, 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 క్షేత్రజ్ఞః. క్షేత్రజ్ఞస్మ్యోహం. క్షేత్రజ్ఞః, క్షేత్రజ్ఞః, క్షేత్రజ్ఞః. అహమస్మి, 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 అహమస్మి. స్వస్తి.